కేటీఆర్ గారు ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్న అని అనడానికి ఇక్కడ ఒక చిన్న తార్కాణం ఏంటంటే మీడియా ముసుగులో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అని చెప్పేసి వాపోతున్నాడు ఆయన. మీడియా సంస్థల ముసుగులో కొందరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. తీరు మార్చుకోకపోతే చట్టపరంగా కేసులు వేస్తామని హెచ్చరించిండు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అరాచక మూకలు మీడియా అండ్ సోషల్ మీడియా ముసుగులో తమపై అబద్ధాలు, అసత్యాలు, దురుద్దేశపూర్వకంగా ప్రచారాలు చేస్తున్నారని, తనపై విషం చిమ్ముతున్నారని ఆరోపించిండు. కొంతమంది చేస్తున్న నీచమైన దుష్ప్రచారంతో తన కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నారని పేర్కొన్నాడు. కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్న వ్యవహారంపై శాంతియుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించిండు. ఈయన ఇట్లా సూచిస్తే మరి మహా టీవీ మీద ఎందుకు దాడి జరుగుతుందని మీరు ఆలోచించాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిండు. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవాలు బయటపడుతున్నాయి కదా, అందులో ఎట్లా అబద్ధమవుతుంది? నిజం నువ్వేదో చెప్పొచ్చు కదా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. అరాచక రాజకీయాలను సాధారణ జనజీవనంలోకి తీసుకువచ్చి బ్లాక్ మెయిలరు, థర్డ్ క్లాస్ దొంగ సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించిండు. అంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర సీఎంను పట్టుకొని ఆయన ఇట్లా థర్డ్ క్లాస్ దొంగ అనడం ఎంతవరకు సమంజసమో మరి మీరు ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీపై సీఎంతో పాటు ఆయన అనుచర గణం చేస్తున్న కుట్రలను చట్టపరంగా ఎదుర్కొంటామని అన్నాడు. అరాచకత్వం పెరిగిపోతున్నదని, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని అన్నాడు. కరెక్ట్ పాయింట్కి వచ్చింది ఇక్కడ మన కేటీఆర్. అరాచకత్వం పెరిగిపోతుందని అన్నాడు, వెరీ గుడ్. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం లేదన్నాడు. అంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనరాని మాట అది. ఏమన్నాడంటే ఎంత దుర్మార్గమైన మాట అది, నేను అనాలంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. థర్డ్ క్లాస్ దొంగ అన్నాడు. రెండో విషయం, అరాచకత్వం వాళ్ళ కార్యకర్తలలో పెరిగింది. భౌతిక దాడులు వాళ్ళ కార్యకర్తలు మహా టీవీ మీద చేసిండ్రు. మరి ఇంకా వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు ఇంకెంత ఘోరాలు చేసిండ్రు, ఎంత జర్నలిస్ట్ అని వాళ్ళు ఎట్లా చేసిండ్రు, సామాన్య ప్రజలు ఎట్లా చేసిండ్రు, వాళ్ళ అరాచకాలకు అంతే లేదు కదా. ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నాడు మరి కేటీఆర్. ప్రజలే దీన్ని తీవ్రంగా ఆలోచించి వాళ్ళకి ఇంకా తీవ్రమైన బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. జై తెలంగాణ.